హలో నమస్తే. ఈరోజు నేషనల్ యూత్ డే. స్వామి వివేకానంద గారి యొక్క బర్త్‌డే. నేను నాకిద్దరంటే ఇష్టం. 'ది ప్రిన్సిపల్స్ ఆఫ్ జీసస్' అండ్ 'ది ప్రిన్సిపల్స్ ఆఫ్ స్వామి వివేకానంద' వీళ్ళిద్దరివి కూడా నేను ఇన్‌స్పైర్ అవుతా. 'ప్రిన్సిపల్స్ ఆఫ్ జీసస్' అండ్ 'ప్రిన్సిపల్స్ ఆఫ్ స్వామి వివేకానంద' ఇద్దరివి కూడా నేను ఇన్‌స్పైర్ అవుతా. ఇప్పుడు ఎందుకంటే సొసైటీ గురించి ఆలోచించిన వాళ్ళు ఒకరు క్రిస్టియన్, జీసస్ క్రిస్టియన్ అయితే హిందూ మతంలో నుంచి ఒక సొసైటీ రిఫార్మేషన్ కోసం ఆలోచించిన వ్యక్తి స్వామి వివేకానంద. సో కాబట్టి నాకు స్వామి వివేకానంద గారంటే నాకు చాలా అభిమానం ఉంది. ఈరోజు ఆయన బర్త్‌డే ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా స్వామి వివేకానంద గారి గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఏదైతే సమతా రాష్ట్ర అని చెప్పేసి ఒకటి ఏదైతే ప్రమోట్ చేస్తున్నానో, ఏదైతే ఇప్పుడు ఈ భారతీయ జనతా పార్టీ లాంటి ఎన్డీఏ గ్రూప్ ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా హిందుత్వవాదంలోకి వెళ్ళాడు. వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసే రాజకీయం తప్పు అని చెప్పడానికి స్వామి వివేకానంద గారిని వాడుతున్నా నేను ఈరోజు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వామి వివేకానంద గారికి రాజకీయాలకి సంబంధం లేదు. ఆయన ధార్మిక ఒక స్పిరిచువల్ ఎన్రిచ్ చేసేటువంటి వ్యక్తి. ఆయన రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ అవ్వాలి. బట్ ఆయన చెప్పిన కొన్ని ప్రిన్సిపల్స్ ఇప్పుడు రాజకీయంలో పొరపాటు చేస్తున్నారు ఆయనతో పోల్చుకుంటే. అది మాత్రం చెప్పడానికి ట్రై చేస్తున్నా స్వామి వివేకానంద గారి గురించి. ఓకే, స్వామి వివేకానంద గారు ఆయన చాలా యూత్ఫుల్గా, యంగ్, కరేజ్గా, రేషనల్ థింకింగ్, సోషల్ రిఫర్మేషన్తో ఉండేటువంటి ఒక యువకుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన అప్పుడే యువకుడుగా ఉన్నప్పుడే పేరు వచ్చింది. కాబట్టి మన నేషనల్ యూత్ డే అని చెప్పి ఆయన బర్త్‌డే రోజున తిప్పుతున్నారు, అంటే సెలబ్రేట్ చేస్తున్నారు మన భారతదేశంలో. హీ డిజర్వ్స్ దాట్. స్వామి వివేకానంద డిజర్వ్స్. ఉన్నటువంటి హిందూ ఫిలాసఫర్స్లో ఒక ఇద్దరు ముగ్గురు దే డిజర్వ్ రెస్పెక్ట్. ది ఫస్ట్ వన్ ఈజ్ స్వామి వివేకానంద, సెకండ్ వన్ ఈజ్ దయానంద సరస్వతి. ఆ తర్వాత చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. సో ఇట్లాంటి వాళ్ళు కొంతమంది మంచి రిఫార్మర్స్ ఉన్నారు హిందూ మతంలో. సో వాళ్ళ కాంట్రిబ్యూషన్ మనం ఎప్పుడు కూడా తక్కువ చేయకూడదు. ఈయన స్వామి వివేకానంద గారు సనాతన ధర్మ అనే దాన్ని నేను రీడిఫైన్ చేస్తాను, మీరు చేసేది సనాతన ధర్మ కరెక్ట్, సనాతన ధర్మ కాదా అని ఆయన రీడిఫినేషన్లోకి వెళ్ళారు. రీఇంటర్ప్రిటెడ్ సనాతన ధర్మ. హీ అఫ్ కోర్స్ హీ డిడ్ నాట్ రిజెక్ట్, బట్ పాత సనాతన ధర్మ అనేది అన్ని కరెక్ట్ కాదు అని రీఇంటర్ప్రిటేషన్ ఇచ్చి మోడర్న్, రేషనల్, యూనివర్సల్ హిందూ ధర్మగా మార్చాడు ఆయన. ఇది అదే నేను రోజు సనాతన ధర్మాన్ని మీరు అన్నారు, సమతా ధర్మాన్ని నేను అంటున్నాను కదా, సమతా ధర్మ. ఆ సమతా ధర్మ స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి చాలా ప్రిన్సిపల్స్ మ్యాచ్ అవుతాయి. నేను చెప్పిన సమతా ధర్మకి ఈయన చెప్పినకి, సనాతన ధర్మకి ఈయన చెప్పిన ప్రిన్సిపల్స్కి మ్యాచ్ అవ్వవు. స్వామి వివేకానంద గారి ప్రిన్సిపల్ నా సమతా ధర్మకి మ్యాచ్ అవుతాయి. ఓకే, ఎలాగో చెప్తా వినండి. స్వామి వివేకానంద సనాతన ధర్మ ఇంటూ మోడర్న్ హిందూ ధర్మంగా మార్చారు. మేజర్ రీజన్ ఏంటంటే వివేకానంద గారు ఏమంటారంటే రిలీజియన్ ఈజ్ నాట్ ఏ డాక్ట్రిన్ ఇన్ డాగ్మాస్ నార్ ఇంటెలెక్చువల్ ఆర్గ్యుమెంట్, ఇట్ ఈస్ బీయింగ్ అండ్ బికమింగ్ అంటాడు ఆయన. అంతే ఆయన సింపుల్ స్టేట్మెంట్. ఒక డాక్ట్రిను, సిద్ధాంతము, మన ధర్మం ఇది, మన సిద్ధాంతం ఇది, మన వ్యవస్థ ఇది, మన ఆచారాలు ఇవి, మన ట్రెడిషన్స్ ఇవి, దాన్ని అన్ని తీసి పక్కన పెట్టాడు స్వామి వివేకానంద. అవన్నీ మాట్లాడదు గురు. మతము అంటే మంచిగా ఉండటం, మంచిగా జీవించడం అన్నాడు. అది సింపుల్ స్టేట్మెంట్ చేశాడు ఆయన. ఓకే, బట్ ఇప్పుడున్న వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు మన ధర్మం ఇది, మనం దీన్ని కాపాడాలి, దానికి ఒక బోర్డు పెట్టాలి, మన యొక్క ఆచారాలు మొత్తం పోతున్నాయి, ఇవన్నీ మన పవన్ కళ్యాణ్ అంటున్నాడే. పవన్ కళ్యాణ్ చెప్పిన సిద్ధాంతం స్వామి వివేకానంద సిద్ధాంతానికి వ్యతిరేకం. స్వామి వివేకానంద అన్నాడంటే మతం అంటే డాక్ట్రిన్, సిద్ధాంతము, డాగ్మాస్ కాదు, ఇంటలెక్చువల్ ఆర్గ్యుమెంట్ కాదు, ఇట్ ఈస్ జస్ట్ బీయింగ్ అండ్ బికమింగ్ అన్నాడు అంతే. కాబట్టి నేను అందుకే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మనం ఎప్పుడు మాట్లాడాలని నేను సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నా, సమతా ధర్మ అని.
దట్ ఈస్ వాట్ స్వామి వివేకానంద ఆల్సో సెడ్. ఓకే, ఆయన బ్లైండ్ రిచువల్స్ని అపోజ్ చేశాడు, సూపర్స్టిషన్స్ మూఢనమ్మకాలను అపోజ్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీస్ట్లీ డామినెన్స్ని అపోజ్ చేశాడు. ప్రీస్టులు ఉంటారు కదా, పూజారులు, వీళ్ళందరూ వాళ్ళు అదే ఇప్పుడు అందరూ వెళ్ళి పెద్ద పెద్ద వాళ్ళందరూ బాబాలని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద పడతాం, కాళ్ళు టచ్ చేయటం, వాళ్ళు ఏం చెప్తే అది చేయటం, అవన్నీ కూడా ఈయన అపోజ్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వామి వివేకానంద ఈయన ఏం చేశారంటే ఎక్స్పీరియన్సు, ఎంక్వైరీ, రీజన్ ఉన్న వాళ్ళనే బాబాలుగా మీరు యాక్సెప్ట్ చేయండి. ఏంటిది? ఎక్స్పీరియన్స్, ఎంక్వైరీ, రీజన్, ఈ మూడు ఉంటేనే వాళ్ళు బాబాలు, మిగతా వాళ్ళందరూ దొంగ బాబాలు అన్నట్టు స్వామి వివేకానంద. అంటే దొంగ బాబాలు అనలేదు, కానీ ఆయన ఒక బాబాకి అంటే ఒక ప్రీస్ట్కి ఎక్స్పీరియన్స్, ఎంక్వైరీ, రీజన్ ఉండాలి అన్నాడు అంత. ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక రీజనబుల్గా చెప్పే వ్యక్తి, ఒక రీజనింగ్తో చెప్పగలిగే వ్యక్తులనే మీరు ప్రీస్ట్లుగా యాక్సెప్ట్ చేయండి అనేది ఆయన చెప్పిన పని. ఓకే, ఇప్పుడు ఎవరంటే వాళ్ళు బాబా అవతారాలు ఎత్తేసి, ఓకే, రాజకీయాల్లోకి రావడానికి బాబా అవతారాలు ఎత్తుతున్నారు కొంతమంది. వాళ్ళు మెయిన్ ఎయిమ్ ఏంది? పొలిటికల్గా ఎదగటం. బాబాలు డ్రెస్ వేసుకొని తిరుగుతున్నారు రాజకీయ నాయకులు కూడా. ఓకే, ఇదంతా కూడా స్వామి వివేకానంద గారు చెప్పింది అది కాదు, ఆయన చెప్పిన ధర్మాది కాదు. అసలే ఆయన చెప్పిందంతా ఆర్థడాక్స్ ధర్మాన్ని ఎత్తేసి మోడర్న్ ధర్మ గురించి మాట్లాడు స్వామి వివేకానంద. క్యాస్ట్ హైరార్కీ స్వామి వివేకానంద చేసింది. నేను మాట్లాడేటువంటి సమతా ధర్మలో స్వామి వివేకానందలో ఉన్నటువంటి సమతా ధర్మ ఇదే. క్యాస్ట్ హైరార్కీని అవుట్రైట్గా వ్యతిరేకించాడు ఆయన. ఏమన్నాడంటే, ఏమీ తెలియని బ్రాహ్మణుడు అసలు బ్రాహ్మణుడే కాదు, జ్ఞానం ఉన్న శూద్రుడు కూడా బ్రాహ్మణుడే అన్నాడు స్వామి వివేకానంద. అంటే అసలు ఆయనకి ఏం తెలీదు, ఓని బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు కాబట్టి నేను 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 గొప్ప అని అనుకుంటాడు. ఆయన తీసి పక్కన పడేయండి. శూద్రుడు దేనికి పనికిరానివాడు ఉంటాడు కదా, వాడికి ఇంటెలిజెన్స్ ఉంటే అన్ని బ్రాహ్మణుని చేయండి అని. అది సింపుల్ కదా ఆయన ఉద్దేశం. ఇప్పుడు తమిళనాడులో చట్టం పెట్టింది అదే కదా. తమిళనాడులో అందరూ ప్రీస్టులు అవ్వచ్చు, ఎవరైనా బ్రాహ్మణులుగా అవ్వచ్చు, ప్రీస్టులు అవ్వచ్చు అని చెప్పి చట్టం మార్చారు. దాన్ని వ్యతిరేకించారు అక్కడ. లేదు మా సిద్ధాంతాలకు వ్యతిరేకం అది ఇది అన్నారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు సనాతన బోర్డు పెట్టండి అంటున్నాడు, సనాతన బోర్డు పెట్టండి అంటున్నాడు పవన్ కళ్యాణ్. అఫ్కోర్స్ ఆయన పొలిటికల్ ఏజెంట్, ఆయన గురించి పొద్దుగులు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ బేసికల్లీ ఈజ్ పొలిటికల్, ఈజ్ యాక్టింగ్ ఫర్ ఓట్ బ్యాంక్ అంతే. ఓకే, కాబట్టి అట్లీస్ట్ ఆయన మాట్లాడుతున్నాడు కదా, దానికి అర్థం కూడా తెలియదు సనాతన బోర్డుకి, పవన్ కళ్యాణ్కి. ఓకే, ఆయన ఏం పెట్టాలి పవన్ కళ్యాణ్? ఇదిగోండి ఒక సనాతన బోర్డు పెట్టి దాంట్లో ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీలు వీళ్ళను కూడా పూజారులను చేస్తానంటే మేము వెల్కమ్ చేసే ఉండేవాళ్ళం. ఆయన అంటలేదు కదా, ఆయన అంటలేదు కదా, మా 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 ఆచారం ఇది, మా ఇది, దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మేము బోర్డు పెడతాము, కత్తితో నేర్పిస్తాము చంపడానికి అని చెప్తున్నాడు అందరికీ. కత్తితో అని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఓకే, బట్ ఆయన చెప్పింది అది కాదు కదా. ఈయన స్వామి వివేకానంద గారు చెప్పింది ఏంటంటే, ఏమీ తెలియని బ్రాహ్మణుడు అసలు బ్రాహ్మణుడు కాదు, జ్ఞానం ఉన్న శూద్రుడే బ్రాహ్మణుడు అన్నాడు. ఓకే, శూద్రుడు కూడా బ్రాహ్మణుడే అన్నాడు. ఓకే, సో కులం పుట్టుకతో వచ్చిన కులం అనే దాని మీద నమ్మకం లేదు, దాన్ని అసలు మీరు ప్రమోట్ చేయొద్దు అన్నాడు ఆయన వివేకానంద గారు. హిస్టారికల్ డీజనరేషన్ అనేది డిస్క్రిమినేషన్ని, క్యాస్ట్ హిస్టారికల్ డీజనరేషన్ని మనం అది అసలుకి డివైన్ కాదన్నాడు ఆయన. కులం అనేది అసలుకి, కులము అనేది వ్యవస్థ ఏదైతే ఉందో అది దైవం కాదన్నాడు ఆయన. ఎవరైతే కులం గురించి మాట్లాడతాడో వాడు అసలు దేవునికి సంబంధించినవాడు కాదన్నాడు స్వామి వివేకానంద గారు. మీరందరూ వెళ్ళి చూసుకోండి ఆయన చెప్పిన మాట. నేను చెప్పిన మీరు ఆన్లైన్లో ఆయన అన్నాడో లేదు సెంటెన్స్, నేను చెప్పిన సెంటెన్స్ కొటేషన్, ఏ బ్రాహ్మణ్ హూ ఈజ్ ఇగ్నోరెంట్ ఈజ్ నో బ్రాహ్మణ్ అట్ ఆల్ శూద్ర హూ ఈజ్ ల్యాండ్ ఈజ్ అ బ్రాహ్మణ్ అనేది ఆయన అన్నాడో లేదా ఆన్లైన్లో కొట్టుకొని చూసుకోండి. నేను ఆన్లైన్లో చూసే చెప్తున్నా. ఓకే, ఇంకొకటి, ట్రూత్ కెన్ బి స్టేటెడ్ 1000 డిఫరెంట్ వేస్ బట్ ఈచ్ షుడ్ బి ఎ ట్రూత్. నిజం అనేది మీరు 1000 మార్గాల్లో కూడా మీరు చెప్పొచ్చు, కానీ చెప్పే ప్రతిసారి నిజమే చెప్పండి అన్నాడు ఆయన. ఈ విధంగా ఫేక్ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరో ఉన్నారు మన సోషల్ మీడియాలో
మన నెక్స్ట్ టైం అధికారంలోకి రావాలంటే ఫేక్ ప్రచారం చేయాలని చెప్పి ఆయన డైరెక్ట్గా అన్నాడు ఒక ఆయన. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వీళ్ళంతా, ఈ రాజకీయ నాయకులు ఆరోపణలు, ఓటు చోరీ ఆరోపణలు, ఇన్ని మాట్లాడు. స్వామి వివేకానంద ఏమన్నాడు, నువ్వు 1000 సార్లు నిజం గురించి చెప్పే ప్రతిసారి నిజమే చెప్పు అన్నాడు. ఏంటండి ఇన్ని అబద్ధాలు ఏంటి, ఓటు చోరీలని ఆరోపణలు ఏంటి, వ్యవస్థలను మేనేజ్ చేయటువంటి, తొక్కేయడం ఏంటి, కొట్టడం ఏంటి, చంపేయడం ఏంటి, ఇవన్నీ స్వామి వివేకానంద గారు హిందూ ధార్మికుడు, ఆయనకి తెలిస్తే బాధపడతాడని నా ఉద్దేశం. ఓకే, దే ఎలోన్ హూ లీవ్ ఫర్ అదర్స్. ఎవరైతే పక్కవారి గురించి ఆలోచిస్తారో వాళ్ళే బతుకుతారు, మిగతా వాళ్ళందరూ చచ్చిపోయిన వాళ్ళతో సమానం అని అయి ఉండొచ్చు. ఓకే, ఎవరైతే పక్కవారి కోసం జీవిస్తారో వాళ్ళే జీవించినట్టు అన్నాడు. దే అలోన్ హూ లీవ్ ఫర్ అదర్స్ అని స్వామి వివేకానంద చేసిన స్టేట్మెంట్. పక్క వాళ్ళని కొడితే, పక్క వాళ్ళని చంపేస్తే, పక్క వాళ్ళని లించింగ్ చేస్తే, పక్క వాళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళు కాదు, ఎవరైతే పక్కవారి కోసం ఉంటారో వాళ్ళే జీవిస్తారు అని స్వామి వివేకానంద గారు చేసినటువంటి స్టేట్మెంట్. ఓకే, అందుకే నేను ఐ లైక్ స్వామి వివేకానంద బికాజ్ ఈజ్ రియల్లీ గుడ్ హిందూ ధార్మిక్ రిఫార్మర్ అతను. ఓకే, మోడర్న్ రిఫార్మర్ అతను. సర్వింగ్ పూర్ ఈజ్ సర్వింగ్ గాడ్ అన్నాడు. పేదవాడికి భోజనం పెట్టండి అన్నారు. పేదవాడు ఎక్కడ కనబడితే ఆడు భోజనం పెట్టండి, అప్పుడే నువ్వు దేవుడికి భోజనం పెట్టలేనట్ట అన్నాడు. రామకృష్ణ మిషన్ని స్థాపించాడు ఆయన. రామకృష్ణ మిషన్ స్థాపించి ఎడ్యుకేషను, హెల్త్, డిజాస్టర్ రిలీఫ్ లాంటివి ఎక్కడ పడితే అక్కడ ఎవడంటే వాడు, క్రిస్టియన్స్ కూడా చదువు చెప్తారు రామకృష్ణ మిషన్లో. ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఎవరు పోయినా సరే అక్కడ అందరూ ట్రీట్ చేస్తారు, సేమ్గా ట్రీట్ చేస్తారు రామకృష్ణ మిషన్లో. బికాజ్ దట్ ఈస్ ద ఫిలాసఫీ ఆఫ్ స్వామి వివేకానంద. నువ్వు క్రిస్టియన్ నీకు రిజర్వేషన్ ఇవ్వు, నువ్వు ముస్లిం నీకు రిజర్వేషన్ ఇవ్వము, మా హిందువులకే రిజర్వేషన్, ఇవన్నీ చెప్పలే ఆయన. దట్ ఈజ్ అ డిఫరెంట్ మ్యాన్ స్వామి వివేకానంద. ఓకే, వివేకానంద గారిని ఇప్పుడు వీళ్ళు చేస్తున్న రాజకీయము ఆయనకి అసలు సంబంధం లేని రాజకీయం. పొలిటికల్ మొబలైజేషన్కి మతాన్ని వాడటం నాకు తెలిసిన వరకు అఫ్కోర్స్ ఆయన ఉన్నప్పుడు ఇలా వాడలేదు కాబట్టి ఆయనకి తెలియదు స్వామి వివేకానంద గారికి వీళ్ళు మతం గురించి వాడలేదు. ఎందుకంటే ఆయన 1800s ఎప్పుడు ఉంటే స్వామి వివేకానంద గారు, వీళ్ళు 1930sలో గోల్వల్కర్ గారు వీళ్ళు ఒక సంస్థ పెట్టి అక్కడి నుంచి స్లోగా భారతీయ జనతా పార్టీకి కన్వర్ట్ చేసి రాజకీయం చేస్తున్నారు మతం మీద. బట్ వేరే స్వామి వివేకానంద గారికి తెలియదు, వీళ్ళు తర్వాత వీళ్ళు మతం పేరుతో రాజకీయం పెట్టి, రాజకీయ పార్టీలు పెట్టి నా ఫిలాసఫీలన్నిటికి వ్యతిరేకంగా వెళ్తారని ఆయనకి తెలియదు స్వామి వివేకానంద గారికి. నేను ఎవరిని పక్క వాళ్ళ కోసం జీవించండి అన్నాను, పక్క వాళ్ళని కొడతారని ఆయనకి తెలియదు. ట్రెడిషన్స్ వద్దు, మనుషుల గురించి ఆలోచించండి అన్నాను, లేదు మా ట్రెడిషన్ అని చెప్పి దాడి చేస్తారని ఆయనకు తెలియదు ఇవన్నీ కూడా. ఓకే, సో స్వామి వివేకానంద ఈజ్ రియలైజేషన్, నాట్ టాక్, నో డాక్ట్రిన్, నో థియరీస్, ఓన్లీ రియలైజేషన్ అన్నాడు ఆయన స్వామి వివేకానంద గారు. సో ఎలక్టోరల్ పోలరైజేషన్ అనేది కరెక్ట్ కాదు. సింబల్స్, స్లోగాన్స్ ఇవన్నీ కూడా కన్ఫ్లిక్ట్గా ఉండకూడదు, సమానంగా ఉండాలి. వివేకానంద గారు ఒకసారి ఏమన్నారంటే, I am proud to belong to a religion which has taught the world both tolerance and universal acceptance అన్నాడు. ఏమన్నాడు, I am proud to belong to a religion, నేను ఈ ప్రపంచానికి శాంతి, సమానత్వాన్ని చెప్పినటువంటి మతానికి చెందిన వాడికి నేను గర్వపడుతున్నా అన్నాడు. అంటే హిందూ మతం దేన్ని ప్రమోట్ చేస్తుంది, టాలరెన్స్ని ప్రమోట్ చేస్తుంది. మరి ఇప్పుడు ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దేశంలో లించింగ్ ఇవన్నీ చేస్తున్నారు. ఓకే, అంటే ప్రమోట్ చేస్తున్నారు, సింప్లీ ఫర్ పొలిటికల్ పర్పస్ ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకంటే కొట్లాడితే ఫీలింగ్స్ బయటకు వస్తాయి, మనోభావాలు పైకి వస్తాయి, మనోభావాలు ఫీలింగ్స్ వస్తాయి, ఆటోమేటిక్గా ఓట్లు పడతాయని అంతే, వాళ్ళు సింపుల్గా వాళ్ళ ఐడియా అంతే. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు ఓట్ల బ్యాంకు కోసం. బట్ స్వామి వివేకానంద గారు చెప్పింది అది కాదుగా, ఐ బిలాంగ్ టు ది రిలీజియన్ విచ్ టాక్స్ అబౌట్ శాంతి, సమానత్వం. అది స్వామి వివేకానంద గారు చెప్పింది. ఈరోజు ఆయన బర్త్డే ప్లస్ యూత్ డే సందర్భంగా ఇవన్నీ చెప్తున్నా ఆయన గుర్తు చేస్తారు. ఓకే, యూత్ ఎంపవర్మెంట్. వివేకానంద గారు ఈ యంగ్స్టర్స్తో మాట్లాడితే ఏమన్నాడంటే, యూ విల్ బీ నియర్ టు హెవెన్ త్రూ ఫుట్బాల్ దాన్ త్రూ ది స్టడీ ఆఫ్ ద గీత అన్నాడు. ఏమన్నాడు,
ఏమో మరి నిజంగా అన్నాడా, ఇది కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ నాకు తెలుసా, ఇక్కడ కనబడుతుంది ఆన్లైన్లో. నిజంగా మళ్ళీ ఇది పెద్ద కాంట్రవర్సీ అది. యూ విల్ బి నియరర్ టు హెవెన్ త్రూ ఫుట్బాల్ దాన్ త్రూ ది స్టడీ ఆఫ్ ది గీత అన్నాడట అని ఒక ఆన్లైన్లో ఒక స్టేట్మెంట్ చూసి అది మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. మళ్ళీ గీత చదవద్దు ఫుట్బాల్ ఆడమన్నాడు అని అన్నాడు, కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేశాడని నన్ను ట్రోలింగ్ చేయకండి. ఓకే, వివేకానంద గారు అన్నారని ఇక్కడ ఒక ఆర్టికల్ రాశారు ఏమని, యూ విల్ బి నియర్ టు హెవెన్ త్రూ ఫుట్బాల్ దాన్ త్రూ ది స్టడీ ఆఫ్ ది గీత అట. ఎందుకు ఆ మాట అన్నాడు, యంగ్స్టర్స్ని మీరు ఆట ఆడండి, గ్రౌండ్కి వెళ్ళండి, ఆడుకోండి, ఫిట్నెస్ సాధించండి. ఆయన యంగ్స్టర్స్తో మాట్లాడుతూ చెప్పిన మాట ఆయన స్వామి వివేకానంద గారు. ఫుట్బాల్ ఆడండి మీరు పరలోకం పోతారు, గీత చదివితే పోరు అన్నట్టుగా చెప్పాడు అనమాట ఆయన అని అన్నారట. ఓకే, సో బట్ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, ఫుట్బాల్ వద్దు ఏమొద్దు, మొత్తం మన కార్యకర్తలుగా చేరండి, మీ అందరు తల ఒక కర్ర ఇస్తాము, ఇవన్నీ చేస్తున్నాం మనం. అది కరెక్ట్ కాదు. వివేకానంద గారు, స్వామి వివేకానంద గారిని మనం పాటించాలి. ఆయన యొక్క ఆయన పుట్టినరోజన్నా మనం గుర్తు చేసుకోవాలి ఇవన్నీ. సో వివేకానంద గారు స్ట్రాంగ్గా మాట్లాడింది ఉమెన్ ఎడ్యుకేషను, సైంటిఫిక్ టెంపరు, రిఫార్మ్స్ ఆఫ్ రిగ్రెసివ్ కస్టమ్స్. దెర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్ అన్లెస్ ది కండిషన్ ఆఫ్ ఉమెన్ ఈజ్ ఇంప్రూవ్డ్. ఇది స్టేట్మెంట్ ఆయన చేసింది. మహిళ యొక్క కండిషన్ని ఇంప్రూవ్ చేయకుండా సోషల్ రిఫార్మ్ గురించి మీరు మాట్లాడే అవకాశం మీరు అది చేయొద్దు అన్నాడు అంతే. ఓకే, మనం ఇంకా కొన్ని చోట్ల మహిళలకి రిస్ట్రిక్ట్ చేస్తున్నాము. మహిళల్ని కొన్ని ప్లేసుల్లో మీరు మహిళలు ఎట్లా ఉండాలి, భర్తలు చెప్పినట్టు ఉండాలి, ఇదంతా. మళ్ళీ దాని గురించి మాట్లాడితే క్రిస్టియన్స్ కూడా కొడతారు. ఎందుకంటే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ కూడా భర్తలు చెప్పినట్టు భార్యల్ని టార్చర్ పెడుతున్నారు కాబట్టి అందరు తిడతారు. దాని సబ్జెక్ట్లోకి వెళ్తా. ఓకే, సో స్వామి వివేకానంద గారు కామన్ ప్యాటర్న్ ఏంటంటే ఆయన్ని ఇమేజ్ని కామన్గా కొన్నింటికి మిస్యూజ్ చేస్తున్నారు. ఏమని, మన హిందూ మతానికి రిప్రజెంటేటివ్గా కోట్ చేస్తున్నారు ఆయన్ని. హిందూ మతానికి రిప్రజెంటేటివ్ అని కోట్ చేసి ప్రసంగాలు ఇస్తారు. మన పవన్ కళ్యాణ్ మాట్లాడి ప్రసంగం ఇచ్చాడు ఏమని, స్వామి వివేకానంద గురించి. ఆ స్వామి వివేకానంద గారు ఏమన్నారు, కులం వద్దన్నారు, ఈ ట్రెడిషన్స్ ఇవన్నీ వద్దన్నారు, ప్రో సైన్స్ స్టాండ్స్ తీసుకోమన్నారు, యూనివర్సలిజం గురించి మాట్లాడమన్నారు, అందరూ సమానం గురించి మాట్లాడమన్నారు. ఇవన్నీ ప్రీస్టులు, రాజులు, రాజ్యాదాలు, నియంతృత్వాలు మొత్తం ఎత్తేసి ప్రజాస్వామ్యం గెలవన్నాడు ఆయన. ఎవ్రీ ఐడియా దట్ వీ కెన్ యూ రిజెక్ట్ ఇట్ అన్నాడు. ఏ ఐడియా అయితే నేను బలహీనపరుస్తుందో దాన్ని తీసి అవతలపడేయండి అన్నాడు. ఏ ఐడియా అయితే మీకు సమాజాన్ని నాశనం చేస్తుందో తీసి అవతలపడేయండి అన్నాడు. ఇప్పుడు మతపరంగా దేశాలు నడపాలి, మతపరంగా చేయాలంటే కొంతమంది ఉన్నటువంటి సమాజం డివిజన్ అయిపోతే ఇది దట్ ఈస్ వీకెనింగ్ ది సొసైటీ, దెన్ రిమూవ్ ఇట్, తీసి పక్కన పడేయండి. మీరందరూ సెక్యులర్ పాలిటిక్స్ చేయమని అర్థం. స్వామి వివేకానంద గారు చెప్పి సింపుల్గా. వివేకానంద వుడ్ లైక్లీ అపోజ్ టుడే. ఎందుకు ఆయన వివేకానంద గారిని ఎందుకు అపోజ్ చేస్తారంటే, ఆయన టీచింగ్స్ని బట్టి చూస్తే ఇప్పుడున్నటువంటి మతం పేరుతో మాబ్ వైలెన్స్, ఆ రోజు వివేకానంద గారు చచ్చిన ఊరుకునేవాడు కాదు. క్యాస్ట్ ప్రైడ్, హైరార్కీ, మొత్తం దేశం మొత్తం కూడా ఒక 2-3 కులాలు వాళ్ళ దేశాన్ని కంట్రోల్లో పెట్టుకొని దళితులను పైకి రానివ్వట్లేదు. ఆ రోజు స్వామి వివేకానంద గారు వద్దంది ఇదే. సప్రెషన్ ఆఫ్ ది డిసెంట్, వాయిస్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఎవడైనా మాట్లాడితే వాడిని చంపేస్తున్నారు, వాడిని కొడుతున్నారు, వాడిని కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. స్వామి వివేకానంద గారు అహింస గురించి మాట్లాడారు చూసారా, అది వద్దన్నారు, అదే చేస్తున్నారు. మిక్సింగ్ రిలీజియన్ విత్ పొలిటికల్ పవర్, రాజకీయాలకే సంబంధం లేదు. ఆయన అసలు రాజకీయం గురించే మాట్లాడలే. ఒక రాజకీయ నాయకుడు ఆయన కోట్ చేస్తున్నాడు ఆయన రాజకీయ పర్పస్ కోసం. ఓకే, బ్లైండ్ ఒబీడియన్స్ వితౌట్ క్వశ్చనింగ్. ఏం చెప్తుంది సార్ అని అనొద్దు, క్వశ్చన్ చేయమన్నాడు ఆయన స్వామి వివేకానంద గారు. అందుకే నేను యేసుక్రీస్తుకి స్వామి వివేకానంద వీళ్ళిద్దరిలో నాకు నచ్చిన ఒక క్యారెక్టర్ ఏంటంటే క్వశ్చనింగ్. జీసస్ క్వశ్చన్డ్ ఎవరిని, ఫరో క్వశ్చన్ ది కింగ్. నువ్వు ఎవడమన్నట్టుగా మాట్లాడాడు యేసుక్రీస్తు, అందుకని ఆయన సిలువ వేశారు. ఈ క్వశ్చన్ ది కింగ్. స్వామి వివేకానంద చెప్పింది అదే.
ఎవరేం చెప్పినా వినొద్దును, క్వశ్చన్ చేయన్నాడు. ఎందుకు అనే ప్రశ్న ఏమన్నాడు స్వామి వివేకానంద. కాబట్టి మనందరం కూడా స్వామి వివేకానంద గారి యొక్క యూత్ డే, ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం గుర్తుపెట్టుకోలేదని, సైన్స్ని చెప్పండి, మతాన్ని కాదు. ఓకే, యూత్ని ఒక పనికొచ్చే వాళ్ళకి చేయండి. ఇక మత గొడవల్లోకి యూత్ని తీసుకెళ్ళకండి. సోషల్ జస్టిస్, డిగ్నిటీ ఆఫ్ లేబర్ని పెంచండి. కుర్ర వాళ్ళని కాపాడండి. ఇంటర్ఫెయిత్ హార్మోనీని తీసుకెళ్ళండి. క్రిస్టియన్, ముస్లిం, హిందూ మొత్తాన్ని కలుపుకొని పోయే విధంగా అన్ని మతాలను కలుపుకొని పోండి. నేషన్ బిల్డింగ్ సర్వీస్ ద్వారా నేషన్ బిల్డింగ్ చేయండి. అందరికీ సహాయం చేయండి. రిజర్వేషన్స్, క్రిస్టియన్స్ రిజర్వేషన్ ఇవ్వు, ముస్లిం రిజర్వేషన్ ఇవ్వు, దయచేసి అది తీసేయండి. అది అన్యాయం. అది పేదవా ప్రతి ఆ వివక్షను ఎదుర్కొన్న 10 వాడికి రిజర్వేషన్స్ ఇవ్వాలి అని పైకి తీసుకురండి. ఓకే, స్పిరిచువల్ హ్యూమనిస్ట్గా ఉండాలి. హిందూయిజాన్ని మోడర్నైజ్ చేసి తీసుకెళ్ళండి, ఎవరికి అభ్యంతరం ఉండదు. సోషల్ రిఫార్మర్స్, గ్లోబల్ థింకర్స్ని వీళ్ళందరినీ మీరు ప్రమోట్ చేస్తే మనకి ఎలాంటి సమస్యలు ఉండవు. ఓకే, ఇవన్నీ మాట్లాడారని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం ఏదైతే ఉన్నారో, యాక్చువల్గా సనాతన ధర్మ అనే దాన్ని, అది పదం, అది భగవద్గీతలోనే ఎక్కడో రాసి ఉంటారు దాన్ని. అది ఎవరు క్రియేట్ చేయలేదు. సనాతన ధర్మ అనే పదాన్ని ఉంది ఆల్రెడీ భగవద్గీతలోనే ఎక్కడో. ఆ పదాన్ని ప్రమోట్ చేసింది పండిత్ శ్రద్ధారామ్ అనే ఆయన. 1837-1881లో ఆయన నార్త్ ఇండియన్ ఆర్థడాక్స్ హిందూ బ్రాహ్మణ్. ఆర్థడాక్స్ హిందూ బ్రాహ్మణ్ అంటే చూడు ఎంత రూట్లో కూరుకుపోయినటువంటి వ్యక్తి శ్రద్ధారామ్ గారు. ఆయన సనాతన ధర్మాన్ని ప్రమోట్ చేశాడు. ఆయన వీఆర్ ప్రో హిందూ ధర్మ బట్ అగెయిన్స్ట్ సనాతన ధర్మ. ఎందుకంటే ఆయన దాన్ని ప్రమోట్ చేసిన ఆయన కోర్ ఐడియాలజీలోకి వెళ్ళాడు. ఆయన ఆర్య సమాజాన్ని వ్యతిరేకించాడు, బ్రహ్మ సమాజాన్ని వ్యతిరేకించాడు, క్రిస్టియన్ మిషనరీస్ని వ్యతిరేకించాడు, వెస్ట్రన్ రేషనలిజాన్ని వ్యతిరేకించాడు. ఆయన శ్రద్ధారామ్ గారు సనాతన ధర్మాన్ని ఎవరైతే పాపులర్ చేశారో, ఆయన ఆర్య సమాజము, బ్రహ్మ సమాజము, క్రిస్టియన్ మిషనరీస్, వెస్ట్రన్ రేషన్ వీళ్ళందరూ ఏం చేశారు? ఆడపిల్లలకు చదువు చెప్పండి, వివక్షను తీసేయండి, మూఢనమ్మకాలు తీసేయండి, మహిళలను బాల్య వివాహాలు చేయకండి, వీళ్ళందరూ ఈ సమాజాలు పెట్టేసి రాజా రామ్మోహన్ రాయ్, వివేకానంద, దయానంద సరస్వతి లాంటి వాళ్ళు ఇట్లాంటి సంస్థలు పెడతాయి, ఆర్య సమాజ్, బ్రహ్మ సమాజ్ ఇట్లాంటివి పెడితే ఆయన అపోజ్ చేశాడు. సనాతన ధర్మాన్ని పాపులర్ చేసిన శ్రద్ధారామ్ గారు. ఎందుకు ఆయన ఏమంటాడంటే, మన ధర్మం ఎటర్నల్ ధర్మం, మన ట్రెడిషనల్, మీరేంది మోడర్న్ అంటారని ఆయన అపోజ్ చేశాడు. ఆయన అప్పుడు సనాతన ధర్మ అనేది అపోజ్ చేయాలి. ఆయన ఆ పదాన్ని మోడర్నైజ్ చేసిన వ్యక్తి. ఇప్పుడు మన వాళ్ళందరూ సనాతన ధర్మాన్ని పట్టుకుని తిరుగుతున్నారే, ఆ పదాన్ని మోడర్నైజ్ చేసింది పండిత్ శ్రద్ధారామ్ గారు. ఆయన్నే వీళ్ళందరినీ వ్యతిరేకించాడు, స్వామి వివేకానందని. వీళ్ళేది మోడర్న్ ధర్మ అంటారు, కులాలు లేవి ఏమంటారు. ఎందుకంటే ఆయన ట్రెడిషనల్ బ్రాహ్మణ్. ఆయన నార్త్ ఇండియన్ ట్రెడిషనల్ బ్రాహ్మణ్. ఈయన అంత నేను బ్రాహ్మణ్ కాదంటాడు, శూద్రుడు కూడా బ్రాహ్మణ్ అంటాడు. ఆయన కోపం వచ్చింది కదా, ట్రెడిషనల్ వ్యక్తి ఆయన. సో స్వామి వివేకానంద అంటే వ్యతిరేకించాడు ఆయన. ఓకే, వీళ్ళిద్దరికి తేడా ఏంది? స్వామి వివేకానందకి పండిత్ శ్రద్ధారామ్కి ఇద్దరికి తేడా ఏంటి? సనాతన ఏమంటారు, అన్చేంజింగ్ కస్టమ్స్. ఎవరు? శ్రద్ధారామ్ గారు. కస్టమ్స్ మన పురాతన నుంచి ఏదైతే వస్తున్నాయో అవి మార్చడానికి లేదన్నాడు. వివేకానంద గారు అన్నారు, అవి మొత్తం తీసేసి ప్రిన్సిపల్స్ ఎటర్నల్గా పెట్టుకోండి, బట్ రిఫార్మ్స్ మొత్తం తీసుకురండి అని స్వామి వివేకానంద గారు. ఆయన ఏమన్నాడు? స్మృతిసు, రిచువల్, ట్రెడిషన్ మార్చొద్దు అన్నాడు పండిత్ రామ్ గారు. ఈయన వివేకానంద గారు రీజను, ఎక్స్పీరియన్స్, ఎటర్నల్ ట్రూత్ తోటి ధర్మాన్ని ప్రకటించమన్నాడు. ఆయన బర్త్ బేస్డ్ అంటే పుట్టుకతో కులం వచ్చిద్దని నమ్మాడు పండిత్ శ్రద్ధారామ్ గారు. వివేకానంద గారు పుట్టుకతో కులం అనేది తీసిపడేయండి, బ్రాహ్మణుడు, నీకేం తెలియకపోతే, నీకు వేదాలు రాకపోతే నువ్వు అసలు బ్రాహ్మణుడు కాదు, వేదాలు వచ్చిన శూద్రుడు కూడా బ్రాహ్మణుడు అని వివేకానంద గారు. ఓకే, ఇది రిలీజియన్కి శ్రద్ధారామ్ గారు ఏమంటారంటే, ఆయన మీరు ఇవన్నీ మారిస్తే మన మతం ప్రమాదంలో పడిద్ది అంటాడు. వివేకానంద గారు అలా మారిస్తేనే నీ మతం ఉండేది, లేకపోతే పోయిద్ది అన్నాడు. ఈ స్వామి వివేకానంద గారు లాంటి వాళ్ళు కొంతమంది మార్చిబట్టి హిందూ మతం ఇంకా ఉన్నారు భారతదేశంలో. ఈ శ్రద్ధారామ్ గారు చెప్పినటువంటి అది పురాతన కాలంలో ఉండాలి, ఆడవాళ్ళు చదువుకోకూడదు, మనం చెప్పినట్టు ఉండాలి. ఇప్పుడు కూడా చాలా ఇళ్లలో, బ్రాహ్మణుల ఇళ్లలో, ట్రెడిషనల్ బ్రాహ్మణుల ఇళ్లలో ఆడవాళ్ళు ఇప్పుడు కూడా మాట్లాడరు, భర్త ఏం చెప్తే చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, ఒక గుట్ట కప్పుకొని సినిమాలో చూపిస్తారు కదా, ఒక ట్రెడిషనల్ బ్రాహ్మణ్ ఉమెన్. ఓకే, వాళ్ళు ఏం మాట్లాడరు.
స్వామి వివేకానంద గారి లాగా వల్ల ఇప్పుడు ఈ మధ్య చాలామంది చదువుకుంటున్నారు బ్రాహ్మణ్స్ కూడా స్వామి వివేకానంద వల్ల. సో మోడర్నిటీ అనేది కరప్షన్ ఆఫ్ ధర్మ అనేది ఎక్కువగా ఉండేది పండిత్ సర్దారాం గారి ఫిలాసఫీలో. ఆ సనాతన ధర్మంలో కరప్షన్ ఆఫ్ ధర్మ ఉండేది. అంటే నువ్వు ఎవరినన్నా కంట్రోల్లో పెట్టాలంటే ఒక శ్లోకమో పద్యమో చెప్తే ఒకటి కంట్రోల్ అయిపోతాడు. అదంతా కరప్షన్ అనమాట. అది వాడిని కంట్రోల్ చేయాలి, రమేష్ అనేవాడు కంట్రోల్ చేయాలి అని అంటే ఎర్ర చొక్కా వేసుకున్నవాడు మంచివాడు కాదని ఒక శ్లోకం రాస్తే నేనైతే కంట్రోల్ అయిపోతుంది. నేను ఎర్ర చొక్కా వేసుకున్నాను కదా ఇప్పుడు. అది కరప్షన్ చేసేవాళ్ళు అప్పుడు. వివేకానంద గారు ఒక రివైవల్కి వాడండి, డోంట్ కరప్ట్ విత్ రిలీజియన్, యూ రివైవల్కి వాడండి అన్నాడు. ఓకే, అదే చెప్పాడు. పక్కవాడికి సహాయం చేయండి, రివైవల్. అందరినీ సమానంగా చూడండి, రివైవల్. ఓకే, చదువుకోండి అందరూ, రివైవల్. ఆడపిల్లలకు చదువు చెప్పండి, రివైవల్. ఆడపిల్లలకు కూడా సమాన హక్కులు ఇవ్వండి, రివైవల్. శుద్ధుడైనా సరే వాడిని కూడా గుడిలోకి రానివ్వండి, రివైవల్. ఇవన్నీ కూడా రివైవల్ తీసుకొచ్చిన స్వామి వివేకానంద. ఓకే, సో వీళ్ళిద్దరికి కాన్ఫ్లిక్ట్ ఉంది, స్వామి వివేకానందకి పండిత్ శ్రద్ధారాం గారికి. ఓకే, సో ఆయన ఎందుకు శ్రద్ధారాం గారి భయం ఏంది, ఈయన నేను బ్రాహ్మణుడు కాదంటే బ్రాహ్మణ ఊడిపోయిద్దని, ప్రీస్ట్ ఊడిపోయిద్దని ఆయన భయం. రిచువల్ మొనోపలి మొత్తం కూడా క్యాస్ట్ హైరార్కీ ఇవన్నీ మనందరం ఈయనేది మారుస్తున్నాడు స్వామి వివేకానంద వచ్చి ఆయన అందుకు అపోజ్ చేశాడు అప్పుడు. ఓకే, సో ఇవన్నీ కూడా రిఫార్మర్స్ అన్చేంజబుల్ ట్రెడిషన్స్గా ఉండాలి, కస్టమ్స్ అనేవి మనం ధర్మా నుంచి వచ్చింది మొత్తం పాటించాలనేది ఆయన. సో స్మృతిలు, పురాణాలు, రిచువల్స్ ఇవన్నీ కూడా మనం పాటించాలి అనేది. బట్ దయానంద సరస్వతి లాంటి వాళ్ళు ఇవన్నీ వ్యతిరేకించారు, పురాణాలను వ్యతిరేకించారు, విగ్రహారాధన వ్యతిరేకించారు. ఆయన వేరే సంస్థలు పెట్టారు, దయానంద సరస్వతి లాంటి వాళ్ళు వచ్చి ఇది ఆయన్ని వ్యతిరేకించే. ఓకే, శ్రద్ధారాం గారేమో క్రిస్టియన్ మిషనరీసు హిందూ ప్రాక్టీస్ని ఇప్పుడు విలియం కేరీ లాంటి ఒక క్రిస్టియన్ మిషనరీ వచ్చి కలకత్తా, వెస్ట్ బెంగాల్ ఆ టైంలో విలియం కేరీ అని ఒక క్రిస్టియన్ మిషనరీ ఆయన చాలా ఫైట్ చేశాడు. ఆయన సతీ సహగమనం మీద, ఆడవాళ్ళు భర్త చనిపోతే ఆడవాళ్ళని చంపేస్తున్నారు, చిన్నపిల్లలకి బాల్య వివాహాలు చేస్తున్నారని విలియం కేరీ అని ఒక క్రిస్టియన్ మిషనరీ పెద్ద రిఫార్మ్స్ తీసుకొచ్చాడు దేశంలో. ఆయన అప్పుడు ఆ టైంలో ఉన్నాడు. ఆయన ఆ టైంలో ఉన్నాడు. వాళ్ళందరూ వీళ్ళు స్వామి వివేకానంద, రాజారామ, దయానంద సరస్వతి వీళ్ళందరూ ఆ టైంలో ఉన్నారనమాట. కాబట్టి ఇది వీళ్ళందరికీ వ్యతిరేకంగా పెట్టాడు ఈయన సనాతన ధర్మం అనే దాన్ని ప్రమోట్ చేసుకుంటూ పోయాడు ఈయన. ఓకే, సో కాబట్టి ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం, వీడియో రిమాజీ, ఉమెన్స్ ఎడ్యుకేషన్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు ఇవన్నీ ప్రమోట్ చేసినటువంటి స్వామి వివేకానంద గారు ఆయన బర్త్డే రోజు మీరు గుర్తు చేసుకొని ఆయన ఫిలాసఫీని ఫాలో అవ్వండి. ఫాలో స్వామి వివేకానంద గారు. హీ ఆల్సో టాక్డ్ అబౌట్ హిందూయిజం. కాబట్టి ఆయన హిందూయిజం ఫాలో అవ్వండి. దట్స్ ఓన్లీ ఐ సజెస్ట్ మై హిందూ బ్రదర్స్ అండ్ ఆల్, సో దట్ ది ఇంటర్నల్ హార్మనీ మే నాట్ బి డిస్టర్బ్డ్. అందరు కలిసి ఉండే విధంగా నా యొక్క ఉద్దేశం. ఓకే, కల్చరల్ సుప్రిమసీ, ఐడెంటికల్, రిచువల్ ప్రైడ్ ఇవన్నీ కూడా ఉండడానికి లేదు. సో ఫైనల్లీ హ్యాపీ బర్త్డే టు స్వామి వివేకానంద గారు అండ్ ఈజ్ ఫాలోవర్స్. థ్యాంక్ యూ, నమస్కారం.